నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ఐపీఎల్లో 15 ఏళ్ల కుర్రాడు ప్రపంచ క్రికెట్ దిగ్గజాలనే ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో మరోసారి పరుగుల విధ్వంసం సృష్టించాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ బౌలర్లను ఉతికి ఆరేస్తూ కేవలం 21 బంతుల్లోనే 46 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో కేవలం తన బ్యాటింగ్తోనే కాకుండా సిక్సర్ల సునామీతో ఐపీఎల్ చరిత్రలోనే ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు వైభవ్ ఏకంగా 43 సిక్సర్లు బాది ఒకే సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారతీయ బ్యాటర్గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. గతంలో 2024 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున అభిషేక్ శర్మ 42 సిక్సర్లు కొట్టి రికార్డు సృష్టించాడు. ఇప్పుడు వైభవ్ ఆ రికార్డును చెరిపేశాడు. ఈ సీజన్లో వైభవ్ కొట్టిన 43 సిక్సర్లలో 35 సిక్సర్లు కేవలం పవర్ ప్లేలోనే రావడం విశేషం. అంటే మొదటి 6 ఓవర్లలోనే ప్రత్యర్థి బౌలర్ల పనిపడుతూ రాజస్థాన్కు అదిరిపోయే ఆరంభాన్ని ఇస్తున్నాడు. 15 ఏళ్ల వయసులో ఇంతటి పవర్ హిట్టింగ్ చూసి క్రికెట్ ఫ్యాన్స్ నోరెళ్లబెడుతున్నారు. ఈ మ్యాచ్లో లుంగి ఎంగిడి వేసిన తొలి బంతికే వైభవ్ సిక్సర్ బాదాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్లో 3 సార్లు తాను ఎదుర్కొన్న మొదటి బంతికే సిక్సర్ కొట్టిన 4 ఆటగాళ్ల జాబితాలో వైభవ్ చేరిపోయాడు. గతంలో షారూఖ్ ఖాన్, సునీల్ నరైన్ ఈ ఘనత సాధించగా తాజా మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ దేవ్దత్ పడిక్కల్ కూడా ఈ ఫీట్ అందుకున్నాడు. వెనువెంటనే వైభవ్ కూడా అదే ఫీట్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. రాజస్థాన్ రాయల్స్ టాప్ ఆర్డర్లో వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు అత్యంత కీలక ఆటగాడిగా మారిపోయాడు. సీనియర్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ కంటే కూడా వేగంగా పరుగులు సాధిస్తూ జట్టుకు వెన్నుముకగా నిలుస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 12 మ్యాచ్ల్లో 486 పరుగులు చేసిన వైభవ్ 234.78 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేయడం గమనార్హం. కేవలం 14 పరుగుల తేడాతో 500 పరుగుల మైలురాయిని త్రుటిలో చేజార్చుకున్నప్పటికీ అతని నిలకడ చూస్తుంటే భవిష్యత్తులో టీమిండియాకు మరో స్టార్ దొరికేసినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు.